SPR 9 న్యూస్ ప్రతిక్షణం ప్రజాగళం. 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న వందే మాతరం గేయం. వందే మాతరం గేయ రచయిత బకిం చంద్ర చటర్జీ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళి అర్పించిన బాపట్ల జిల్లా ఎస్పీ బి ఉమామహేశ్వర్. వందే మాతరం గేయం యొక్క స్ఫూర్తిని యువత తమ జీవిత విలువల్లో ప్రతిబింబించాలని పిలుపునిచ్చిన బాపట్ల జిల్లా ఎస్పీ. ఈ సందర్భంగా బాపట్ల పట్టణంలోని MSR కళ్యాణ మండపంలో ఘనంగా వందే మాతరం మహోత్సవాన్ని జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పోలీసు అధికారులు, సిబ్బంది, విద్యార్థులు, ఉపాధ్యాయులు, వైద్యులు మరియు స్థానికులు ఏకకంఠంతో వందే మాతర గేయాన్ని భక్తితో ఆలపించారు. 1875 నవంబర్ 7న బకిం చంద్ర చటర్జీ రచించిన వందే మాతర గేయం తొలిసారిగా ఆయన ప్రసిద్ధ నవల ఆనందమఠ్లో ప్రచురితమైందని ఎస్పీ తెలిపారు. ఈ గేయం దేశభక్తి ఉద్యమానికి కొత్త ఊపునిచ్చిందని ఆయన పేర్కొన్నారు. స్వాతంత్ర ఉద్యమ పోరాట సమయంలో ఈ గేయం ప్రజల్లో దేశభక్తి, ఐక్యత, త్యాగస్ఫూర్తిని నింపిందని ఆయన ఒకసారి గుర్తు చేశారు. వందే మాతరం వేడుకలు జిల్లా కేంద్రంలోనే కాకుండా జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలోనూ నిర్వహించబడుతున్నాయని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా వందే మాతరం గేయాన్ని ఆలపించిన దృశ్యాన్ని మనం ఇప్పుడు వీక్షిద్దాం. సుమధురభాషిణి సుఖదాం వరదాం మాతరం వందే మాతరం వందే మాతరం. ఈ వందే మాతర గేయం 150 years కంప్లీట్ చేసుకున్నటువంటి సందర్భంగా ఈ గేయ రచయిత అయినటువంటి శ్రీ బకిం చంద్ర చటర్జీ గారిని స్మరించుకుంటూ 1875 ఈ నవంబర్ 7న ఈ గేయాన్ని మొదటిగా ఆనంద్ మఠ్ సంబంధించినటువంటి నావల్లో దేశానికి, ప్రజలకి దగ్గర చేయడం జరిగింది. ఈ గేయం యొక్క ప్రథమ భావన ఏంట్రా అంటే, ప్రధాన భావన ఏంట్రా అంటే, దేశం అంటే కేవలం ఒక ఫిజికల్ ఎంటిటీ కాకుండా దేశం అనేది మాతృభూమి, మదర్ అండ్ మదర్ల్యాండ్ అనే కాన్సెప్ట్ని ఈ గేయం ద్వారా ఆ భావాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని స్వాతంత్ర పోరాట ఉద్యమ రోజుల్లో శ్రీ బకిం చంద్ర చటర్జీ గారు ఈ గేయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం జరిగింది. సో వందే మాతర గేయం అనేది కేవలం ఇదొక గీతం కాదు, ప్రజల్లో ఒక ఐక్యతని, అదేవిధంగా ప్రతిరోజు ఒక ఆలోచనతో మనమందరం ఒకటి, మనం మన దేశం కోసం సంఘటితమై ఉంటామనేటువంటి ఒక ప్రేరణని ఈ గేయం తెలియపరుస్తుంది. ముఖ్యంగా విద్యార్థులు, యువత ఈ గేయంలో ఉన్నటువంటి భావజాలాన్ని తెలుసుకొని వాళ్ళ యొక్క ప్రవర్తనలోనూ, చదువులోనూ, జీవితంలోనూ అవి ఆ స్ఫూర్తిని అలవరుచుకుంటారనేసి ఆశిస్తూ, సో ఈరోజు ఈ కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోనూ మేము ఈ గేయాల చేయడం జరిగింది జిల్లా కేంద్రంతో. థ్యాంక్ యూ.